డిస్కస్ చేద్దాం. భరత్, అసలు తెలంగాణకు అసలైన జాతిపిత ఎవరు అనుకోవచ్చు? సో జాతిపిత ఎవరని మనం చెప్పలేం. ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క పర్సెప్షన్ మనకు ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవనికిరా నువ్వు జాతిపిత అని ఏదైతే ఆయన మాట్లాడారో దాన్ని మనం నిన్న సాయంత్రం 5 గంటలకు మాట్లాడారు, మనం 8 గంటలకు దాన్ని తప్పు పట్టాం. అది బాగా వైరల్ కూడా అయింది. సో ఇప్పుడు మీడియా బాధ్యత ఏంది? ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఎవరైనా తప్పుదారిలో వెళితే దాన్ని చెప్పాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంటుంది. ఒక వ్యక్తి అన్ని సందర్భాల్లో కరెక్ట్ చేయడు, ఒక వ్యక్తి అన్ని సందర్భాల్లో తప్పులు కూడా చేయడు కదా. ప్రతి వ్యక్తిలో 100% తాను చేసేది కరెక్ట్ అన్నది ఉండదు. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే బండి సంజయ్ అయినా, ఏ పార్టీ నేతలైనా స్లిప్ ఆఫ్ టంగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళు బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు, మిగతా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు నిన్న రేవంత్ రెడ్డి స్లిప్ ఆఫ్ టంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే జాతిపిత కాదు కేసీఆర్ అనే అవకాశం ఉంది. సోనియా గాంధీ జాతిపిత అనొచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాతిపిత అనే హక్కు డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఆయన మాట్లాడిన 2 మాటలు, ఎవనికి రా నువ్వు జాతిపిత, రా అనే మాట వాడడం. ఎందుకంటే 17 సంవత్సరాల వయసు పెద్ద వ్యక్తిని రా అని మాట్లాడడం ముఖ్యమంత్రి మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, దానికి చెప్పాలని మనం బహుశా మిగతా టీవీ ఛానల్స్ ఎవరు కూడా దానికి మీద రెస్పాండ్ కాలేదు, మిగతా మీడియా కూడా రెస్పాండ్ కాలేదు. అది ముఖ్యమంత్రి అయినా లేకపోతే వేరే వాళ్ళైనా చెప్పాల్సిన బాధ్యత మీడియా. చెప్పకపోతే ఏంటంటే పదే అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి కరీంనగర్ సభలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, జాతిపిత ఇష్యూ తివ్వలేదు. నిన్న గనక అట్లీస్ట్ మనం చెప్పింది వైరల్ అయింది, సరే ఆయన ఎందుకు ఈ వివాదం అనుకున్నారో లేదో కానీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. జాతిపిత కేసీఆర్ కాదు, ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత లేదా సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని చెప్పుకోవడంలో డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఆ హక్కు ఉంది. కానీ రాగి అని 17 సంవత్సరాల తనకంటే 17 సంవత్సరాల వయసులో పెద్ద వ్యక్తిని అనడం కరెక్ట్ కాదు. అది మనం చెప్పింది. రెండవది, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెయ్యకూడదు. వెలమ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు కదా. గతంలో ఒకసారి కేసీఆర్ ఉండగా 2018లో ఒక ఛానల్లో, అంతకుముందు మనం పనిచేసిన ఛానల్లో రెడ్ల గురించి చర్చ వచ్చి, అప్పుడు బహుశా ఒకళ్ళిద్దరు బీఆర్ఎస్ నేతలు రెడ్డి మొత్తం అంటే కోదన్ రామ్ గురించి చెప్తూ రెడ్డి అంటే రెడ్డి చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. సో ఇక్కడ వెలుమలు అంటే తన్నీర్ హరీష్ రావు గాడు లేదా కూకటిపల్లి కృష్ణారావు గానికి కావచ్చు అని చెప్పి ఆ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడింది. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక కులాన్ని డైరెక్ట్ గా తిట్టడం కూడా కరెక్ట్ కాదు. అంతేనే కదా, కులంలో అందరు మంచి వాళ్ళు ఉండరు, అందరు చెడ్డ వాళ్ళు ఉండరు, అంతేనా? అది రెడ్డి కులమైనా, కమ్మ కులమైనా, బీసీలైనా మున్నూరు కాపైనా, ముదిరాజ్ అయినా, కులానికి ఒక కులానికి మొత్తం ఒక గుణం అంటగట్టడం కరెక్ట్ కాదంట. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అధినేత ఎవరు? ముప్పాళ్ళ, అంటే మొన్నటి వరకు అధినేతగా ఉన్నారు ముప్పాళ్ళ లక్ష్మణరావు. ఎవరు? అలియాస్ గణపతి. ఏ కమ్యూనిటీ అయినా వెలమ కమ్యూనిటీ కదా, దొరనే కదా. మరి ఆయన ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తే కదా. అంటే వెలమ కులంలో పుట్టిన వాళ్ళంతా చెడ్డవాళ్లేనా? ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎవరు? ఇప్పుడు అసలు గడీలు, అసలు మావోయిస్టుల వల్ల ఎఫెక్ట్ అయింది ఏ కులం? వెలమలే కదా. వెలమల మీదనే అటాక్ చేశారు కదా. భూములు, ల్యాండ్ లార్డ్స్ ఎక్కువ వాళ్ళు ఉన్నాయని ఆ గడీల మీద అటాక్ చేశారు. వాళ్ళు విలేజెస్ నుంచి పారిపోయి హైదరాబాద్ దాకా వచ్చారు, అవునా? దానికి ప్రధాన భూమిక పోషించింది వెలమ. అంటే ఒక వెలమనే ఇంకో వెలమని అజ్జేయలేదు. అంటే వెలమ కులంలో పుట్టిన వాళ్ళంతా దరిద్రులు, నీచులు అన్న విధంగా నిన్న మాట్లాడారు. తప్పు కదా. రేపు ఇంకోళ్ళు రెడ్డి కులం సంబంధించి అంటారు, అంతకుముందు అదే రెడ్డి సంబంధించి అంటారు. రెడ్డిలు 43 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే రెడ్డి కులంలో వాళ్ళకి ఏదో ఒక గుణం, ఆ కులం కంటే ఎక్కువ వాళ్ళ గుణం చూసే కదా గెలిపించింది. ఒట్టికి గెలవరు కదా. 43 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే వాళ్ళకి సాయం చేసే గుణం ఉండబట్టే గెలిచారు కదా. రేపు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంకోళ్ళు వచ్చి రెడ్డి కులాన్ని తిడతారు. రేపు ఇంకోళ్ళు వచ్చి మున్నూరు కాపులను అంటారు, ముదిరాజులను అంటారు, బ్రాహ్మణులు అంటారు, కోమట్లను కంచె వచ్చి కోమట్లు స్మగ్లర్లు అన్నాడు.
ఈ కులాల మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకా ఏముంది? సో దాని మీద మనం ఆబ్జెక్షన్ వ్యక్తం చేశాం. ఫార్చునేట్లీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన దానిలో సరే అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్, అసెంబ్లీకి వస్తే వేరే విధంగా ఉండదు, బండి సంజయ్ గురించి మిగతా దాని గురించి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరి గురించి మాట్లాడాడు. బట్ ఒకటే ఏంటంటే రాజకీయ నేతలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడకూడదు. బట్ అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఎక్కువ. మనం అధికారంలో ఉన్నప్పుడు మన పని, అవర్ వర్క్ షుడ్ స్పీక్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి, అంతేనా? ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయకూడదు. సో తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు. ఎక్కువ మాట్లాడినా కష్టమే. ఇప్పుడు ఏం జరిగింది? హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి 5 రోజులు కోర్సు నేర్చుకొని వచ్చి బూతులు మాట్లాడారా? హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని ఏం జరిగింది? హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజుల కోర్సు నేర్చుకుని ఈ బూతుల గురించా అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ గురించి పోయినప్పుడు చాలా మంచి పదం అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి అనట్లేదు. ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ కెన్ కాస్ట్ చాలా మంది పొలిటికల్ కెరీర్ నాశనమైనాయి. ఒక్క మాట దొలితే లక్షలాది మంది మాట్లాడితే పొలిటికల్ కెరీర్లే సర్వంగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. రాజకీయాలు ఒక్క మాటతో తారుమారైపోయినాయి. కేసీఆర్ 2018లో 89-90 సీట్లు సాధించి 2018లో 89 సీట్లు టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కారు 16 పార్లమెంట్ సీట్లు వస్తే 17 ప్రచారం చేసినప్పుడు కరీంనగర్ సభలో ఒక్క మాట మాట్లాడు, హిందుగాళ్ళు, బొందుగాళ్ళు, దిక్కుమాల దరిద్రపోళ్ళు అన్నాడు. తర్వాత రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని మాట్లాడు. ఏమైంది? దెబ్బకు 16 సీట్లు వస్తాయనుకున్నారు. 16 సీట్లు కాస్త 9 సీట్లకు పడిపోయింది. బీజేపీ 4 సీట్లు గెలిచారు. బండి సంజయ్ గెలిచాడు, అరవింద్ గెలిచాడు, ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచాడు, ఆదిలాబాద్లో సోయం బాపురావు గెలిచాడు. ఒక్క మాట తప్పు చేస్తే ఆయన మాట హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అని కరీంనగర్లో మాట్లాడిన మాట 15 రోజుల్లో గేమ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు అంత ముందే ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ గెలిచాడు. ఆయన కుమార్తె కవిత మీద ధర్మపురి అరవింద్ గెలిచాడు. అది ఏమైంది? ఒక్క మాట స్లిప్ ఆఫ్ టంగ్. సో ఇక్కడ మనం రేవంత్ రెడ్డి మీద కోపం కాదు. రాజకీయ నేతలు ఎవరు తప్పు మాట్లాడినా చెప్పే బాధ్యత మీడియాకు ఉంటుంది. మీరు కరెక్ట్ వేలో పోవట్లేదని చెప్పి ఇప్పుడు రేపు కేసీఆర్ తప్పు మాట్లాడినా, కేటీఆర్ తప్పు మాట్లాడినా, లేకపోతే ఇంకా బండి సంజయ్ తప్పు మాట్లాడినా, అరవింద్ తప్పు మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు మాట్లాడినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో అందుకనే మనం చెప్పాం, దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిదే. చాలా సంతోషం అనిపించింది ఇవాళ రేవంత్ రెడ్డి జాతిపిత అంశం కాదు, మళ్ళీ ఆ మాట మాట్లాడినందుకు. మేబీ ఆయన అగ్రెసివ్ రేవంత్ బూతిపిత అని హరీష్ రావు కామెంట్స్ కూడా కౌంటర్స్ వస్తున్నాయి. సరే, అంటే బూతులకు సంబంధించి నిన్న విశ్లేషణలో కూడా చెప్పాను. కేసీఆర్ కూడా అన్నాడు గతంలో సన్నాసి, చవట, దద్దమ్మ అని మాట్లాడు, కిషన్ రెడ్డిని రండా అనే వర్డ్ యూజ్ చేశాడు. కానీ ఉద్యమ సమయంలో చాలా ఎక్కువ మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కొంత తక్కువ ఉపయోగించాడు. అంత పూర్తిగా మాట్లాడలేదని చెప్పలేం, కానీ మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ప్రజానాయకులు మాట్లాడేటప్పుడు ఇంకా కేసీఆర్ మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ మాట్లాడాడు. దానికి సంబంధించి ఈ రండా ఇవన్నీ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి ముందు 1000 మంది జనం ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక మీటింగ్, ప్రభుత్వం ఖర్చు పెట్టిన మీటింగ్ ఇవాళ చేసింది కూడా. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆ రూరల్ ఏరియాస్ లో పోయి చేస్తున్నాడు. అంటే మున్సిపల్ ఎన్నికల ఆ కరీంనగర్ మున్సిపాలిటీ అనుకున్న చొప్పదండి గ్రామంలో చేస్తాయి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తాయి కాబట్టి. డబ్బు ప్రభుత్వాన్ని, ప్రచారం ఏమో కాంగ్రెస్ పార్టీ. సరే, అన్ని రాజకీయ పార్టీలు కూడా అట్లే చేస్తాయి. సో రేవంత్ రెడ్డికి మనం చెప్పింది ఆ ఉద్దేశంతో. కేసీఆర్ మాట్లాడిన ఒక్క వర్డ్ వల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు నిన్న మాట్లాడిన వర్డ్ వల్ల కూడా వెలమ కమ్యూనిటీ గురించి మాట్లాడడం, ప్లస్ రెండవది దీని గురించి ఏది మన కేసీఆర్ గురించి మాట్లాడడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ప్లస్ మిమ్మల్ని చూసి కింది స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతాడు. సో అందుకని చెప్పా మాట్లాడదాం. మనతో పాటు